జిల్లా అధికారులకు ప్రజా సంఘాల నాయకులకు చాలా ఉన్నాయి సార్ తెలియజేస్తున్నాను. వేదిక ప్రజా సంఘాల నాయకులు, ఆర్టీఐ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ సోదరులారా, మీ అందరికీ సమాచార హక్కు పరిరక్షణ సంఘం పక్షాన నమస్కారాలు. సంఘాల వాళ్ళు కొంతమంది జిల్లా అధికారులు, ప్రజా సంఘాల మరియు సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. జిల్లా అధికారులు వస్తారని చెప్పేసి మొన్నటి వరకు సమాచార హక్కు చట్టానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ కావచ్చు, డిఆర్ఓ గారు కావచ్చు, ఇద్దరు కూడా వస్తామని చెప్పేసి చివరి నిమిషంలో రామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సమాచార హక్కు చట్టం అంటేనే అధికారులు మరి వెనక్కి వెళ్తున్నారనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్టం సమాచారం కోసం గతంలో ఆఫీసులో జరగాల్సిన వచ్చేది. కానీ ఇప్పుడే అదే సమాచారం మళ్ళీ చూద్దాం, వాళ్ళు చెప్తారు 30 రోజుల్లో ప్రజలకు ప్రశ్నించే హక్కును, తర్వాత పరిపాలనను పర్యవేక్షించాలని సామాన్య పౌరులకు కట్టబెట్టిన ఈ చట్టము. అదేవిధంగా అధికారులకు ఆర్టీఐ కార్యకర్తలను కేవలం ప్రతిపక్షంగా చూడకుండా ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా, అంటే ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే భాగస్వాములుగా గుర్తించాలని ఈ సందర్భంగా అధికార వ్యవస్థలను ఎదిరించి నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రజలకు అలవడిన నాడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అవుతుందని మహాత్మా గాంధీ గారు ఆ రోజే చెప్పారు. కానీ అధికార వ్యవస్థలను ఎదిరించి పోరాడే శక్తి ఈరోజు కూడా ప్రజలకు అలవడం లేదు అంటే నిజంగా మనం ఏ విధంగా ఉన్నాము? ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగం మీద ఇంతవరకు అధికారులుగా చలామణి, ఇకపై ప్రజాసేవకులుగా మారబోతున్నారు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ప్రజాసేవకులుగా మారినారా లేదా అనేది అధికారులు 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు మనము మన జిల్లాకు సంబంధించి రాజ్యాంగం ప్రకారంగా మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి. అందులో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని సామాన్య పౌరులు పొందే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది, సమాచార హక్కు చట్టం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, జిల్లా అధికార యంత్రాంగము ఏ ప్రభుత్వ ఉత్తర్వులు కావచ్చు, సమాచార కమిషన్ ఉత్తర్వులు కావచ్చు, కోర్టు ఉత్తర్వులు కావచ్చు, ఏవి కూడా సరిగా అమలు చేయడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు ఒక్కో దానికి ఒక ఎగ్జాంపుల్, మేము ముసాయిదా డిమాండ్లకు సంబంధించి 20 డిమాండ్లు కరపత్రంలో చేర్చినాము. ఆ 20 డిమాండ్లకు సంబంధించి మీరు చదివితే అవే తెలుస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వం 2 ఉత్తర్వులు ఇచ్చింది. 2 ఉత్తర్వులు ఈరోజు కూడా అమలు కాలేదు. ఆ 2 ఉత్తర్వులు అమలు కాలేదని చెప్పేసి లోక్పాల్లో లోక్సభలో మేము కేసు వేసి అక్కడి నుంచి కూడా ఆర్డర్ తెచ్చిన తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఆర్డర్ తెచ్చాం.
కానీ అది కూడా జిల్లా అధికారులు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే కోఆర్డినేషన్ కమిటీ వేసి దానికి కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉంటాడు, డిఆర్ఓ నోడల్ ఆఫీసర్గా ఉంటారు, మెంబర్ కన్వీనర్గా. కానీ ఒక 5 మందో 6 మందో ఒక జిల్లా ఆఫీసర్లను ఒక 2 ఆర్టీఐ కార్యకర్తలను నియమించి జిల్లాలో సమాచార హక్కు చట్టం ఏ విధంగా అమలు అవుతుంది దాన్ని పర్యవేక్షించే బాధ్యత ఆ కమిటీ తీసుకుంటుంది. అవసరమైతే ప్రతి నెల కూడా సమీక్ష చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆర్డర్స్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక సమాచార కమిషన్ ఉత్తర్వులు. కేంద్ర సమాచార కమిషనరు 2016లోనే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటది? ఎవరైనా పబ్లిక్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు అడ్మిట్ అయితే వాళ్లకు మంచి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తాము, కంట్లో మంచి అద్దం వేస్తాము, తర్వాత మంచి స్టంట్ వేస్తాము, ఈరోజు స్పెషల్ డాక్టర్ వచ్చి చూసినాడు, ఈరోజు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినామని చెప్పేసి అంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో బిల్లు వేస్తారు. బిల్లు వేసిన తర్వాత ఆ బిల్లు చూసి పేషెంట్లు మూర్ఛపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఏ రోజు ఏమి చేసినారో ఆ కేస్ షీట్లో రాస్తారు. కాబట్టి ఆ కేస్ షీట్ ఏ రోజు కేస్ షీట్ పేషెంట్కి ఆ రోజే అందజేయాలి. అది పబ్లిక్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు. కేస్ షీట్ అందజేస్తే ఆ రోజు స్పెషల్ డాక్టర్ వచ్చినాడా, లేదంటే అనెస్థీషియన్ ఏం చెప్పినాడు, ఫిజిషియన్ ఏం చెప్పినాడు, సర్జన్ ఏం చెప్పినాడు అన్ని డీటెయిల్గా పేషెంట్ తెలుసుకుంటాడు. కాబట్టి ఏ రోజు కేస్ షీట్ ఆ రోజే ఇవ్వాలని చెప్పేసి కేంద్ర సమాచార కమిషనర్ తీర్పు ఇవ్వడం జరిగింది. కేంద్ర సమాచార కమిషన్ ఎందుకంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏమి కమిషన్ ఉత్తర్వులు కూడా కోర్టు తీర్పుల్లాగే పరిగణించాలి. వాటి మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అప్పీల్ చేసుకోండి, కానీ అవి మాత్రం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. మరి కమిషన్ ఉత్తర్వులు ఈరోజు కన్సర్న్ ఆఫీసర్కు మేము కోర్టు ఉత్తర్వు కూడా ఇచ్చాము, కానీ ఈరోజు జిల్లాలో ఇంప్లిమెంట్ కావడం లేదు. అదేవిధంగా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఎవరి ప్రైవేట్ హాస్పిటల్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత 2 గ్రామాలు దత్తత తీసుకోవాలా, ఆ గ్రామాలకు సంబంధించిన పూర్ పీపుల్కు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలా, తర్వాత వాళ్ళ హాస్పిటల్ బెడ్ స్ట్రెంగ్త్లో 5% వాళ్ళకి రిజర్వ్ చేసి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఆ జీవో ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఇక సుప్రీంకోర్టు ఉత్తర్వులకు సంబంధించి, హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా అప్ టు డేట్ చేసి అవి నెట్లో పెట్టాలా, 41B ప్రకారం ఎవరైనా సమాచారం అడిగితే ఇవ్వాలా అని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు సిసి ఎక్కడైతే నేర పరిశోధన, నేరారోపణకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంటుందో, నేర విచారణ, అక్కడంతా కూడా ఇంక్లూడింగ్ సిబిఐ, తర్వాత ఎన్ఐఏ ఇటువంటి సంస్థల దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ మినిమం 1 ఇయర్ భద్రపరచాల. ఒకవేళ బాధితుడు ఎవరైనా అడిగితే ఆ బాధితునికి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఎక్కడైనా అమలు అవుతున్నాయా, బాధితునికి ఇస్తున్నారా అనేది కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా చాలా ఉత్తర్వులు కూడా అమలు కావడం లేదు. ప్రభుత్వం ఇచ్చింది, తర్వాత కమిషన్ ఇచ్చినా, తర్వాత కోర్టు ఇచ్చినా కూడా ఏ ఉత్తర్వులు కూడా అమలు కావడం లేదు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఓపీలో ఉండాలని చెప్పేసి డాక్టర్స్కు డైరెక్టర్ ఇచ్చినారు ఆర్డర్స్, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. మరి ఏ డాక్టర్ అయినా 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటున్నారా? మాన్యువల్ ప్రకారం పనిచేస్తున్నారా? 10:30 నుంచి 5 గంటల వరకు ఉండాల్సిన ఆఫీసర్లు మధ్యలోనే వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదు. మరి ఇవన్నీ కూడా మనము, ఎందుకంటే సమాచార హక్కు చట్టం మీద మనము మంచి అవగాహన పెంచుకొని అధికారులను ప్రశ్నించినప్పుడే, ప్రశ్నించే మనస్తత్వం లేనివాడు బానిస కంటే హీనమని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. గత సమావేశం నుంచి ఆర్టీఐ కార్యకర్తలు రివ్యూ చేసుకొని
మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అధ్యక్షుడు తెలియపరుపులకు సంబంధించి మళ్ళీ కావాల్సింటే నేను మాట్లాడతాను. ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు, తర్వాత స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి రమా గారు మాట్లాడాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.